నేను ఎందుకు ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు గ్రూప్ 1 వన్ స్టాండర్డ్ చేయాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత పోస్టులు అనేది పెరిగితేనే న్యాయం జరుగుతుంది. ఓకే, గ్రూప్ 1 వన్ స్టాండర్డ్ చేస్తేనే అందరికి. ఇప్పుడు గ్రూప్ 1లో ఇంతకుముందు 2 సార్లు మెయిన్స్ రాసిన వాళ్ళు ఈసారి వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇప్పుడు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే జీవో నెంబర్ 29 వల్ల జనరల్గా రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా 100 మందిలో 52 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలి. మిగతా 48 మంది అంటే జనరల్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 48 మందిలో ఈ జనరల్ వాళ్ళు ఉండి ఈ 52 మందిలో కూడా వాళ్ళే వచ్చేసినారు ఈసారి. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు 15 మెంబర్స్ అనుకోండి రిజర్వేషన్ ప్రకారం, ఎస్టీ వాళ్ళకు 15% అనుకుందాం, 27% మనకు బీసీ వాళ్ళు అనుకుందాం. వీళ్ళ దాంట్లో కూడా మళ్ళీ జనరల్ వాళ్ళు వచ్చేసినారు. ఇది జీవో నెంబర్ 29. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఏ ఒక్క ఉద్యోగం అంటే ఒక దాని గురించి అంటే కొట్లాడతారండి. ఒకటేసారి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 46 నువ్వు అన్నీ ఒకటేసారి ఇచ్చేసి విద్యార్థులు రోడ్డు మీద వస్తున్నారు, రావద్దు అంటే సన్నాసులు అని చెప్పి అడిగి రావద్దు అని నువ్వే అంటావు, వచ్చిన తర్వాత సన్నాసులు అని అంటావు, మళ్ళీ పోస్ట్పోన్ మరి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసినారు. మరి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసినప్పుడు డిఎస్సి పోస్ట్పోన్. బ్రదర్ మీరు అనుకున్నారా ప్రభుత్వం మారడానికి నిరుద్యోగుల పక్షాన బలంగా మాట్లాడిన? మేము చాలా ఆశలు పెట్టుకున్నాం సార్. నాయక్ గారు ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు లేదంటే ఈ రకమైన నేను ఎప్పుడు ఈ స్థాయి వరకు సార్ మాకు చదివేటోళ్ళ గురించి వీళ్ళకి ఐడియా లేదు సార్. మేము పెళ్ళిళ్ళకే పోము, పెళ్లి ఫంక్షన్లకే పోము. ఇంట్లో పెళ్లి ఫంక్షన్ జనరల్ చదివేటోడు ఎవరైనా కూడా ఇందాక చెప్పిన కదా సార్, ఆ ఫ్లో మిస్ అయిపోతే మళ్ళీ టైం పడుతుంది. ఇది ఎక్కడ డిస్టర్బ్ కావద్దు, నేను దీంట్లోనే ఉండాలి, ఇది చదివేయాలి, ఈ సబ్జెక్ట్ అంతా 1కి 4 సార్లు 10 సార్లు రివిజన్ చేసేయాలి, ఈ ఫ్లోలో ఉండాలని చెప్పేసి ఎన్ని సంబంధాలు పెళ్లిళ్ళు ఏం లేకుండా ఇక్కడ ఉంటాం కేవలం ఇదే ఈ భయంతోనే. అలాంటిది పిల్లలు అన్ని పక్కన పెట్టి ఊళ్ళలోకి పోయి ప్రచారం చేసి ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం సార్. మేము ఆశపడ్డారు. నేను వాళ్ళ కోసం వస్తాయని చెప్పేసి అన్ని చోట్ల తిరిగినండి. ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం జరగకపోతే వీళ్ళ తరపున మాట్లాడాలి కదా సార్. నా వాయిస్ చిన్నదే కావచ్చు, నేను చిన్నోడిని కావచ్చు, ఒక చిన్న రాయే కావచ్చు, కానీ నా ప్రయత్నం నేను చేయాలిగా. నేను అదే చేసిన సార్. అయితే నేను ఏమంటున్నాను సార్, వాళ్ళు అలాంటిది తండాలకు పోయి గ్రామాలకు పోయి బస్సులకు పోయి నీళ్లు లేని చోట వాళ్ళు కాలువల్లో స్నానాలు చేసుకుంటూ బస్ యాత్రలు చేసిన వాళ్ళు ఇంకా రకరకాలుగా అట్లా పోయిన వాళ్ళు చేసిన తర్వాత మరి మొన్న ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, 6 నెలలు ఎక్కడైనా బయటకు వచ్చిన నిరుద్యోగులు ఎక్కడైనా మూమెంట్ వచ్చిందా? రాలేదు. అలాంటిది టైం వేస్ట్ చేసుకోవడానికి మేము రోజుకి 3 చాయలు తాగినా 1000 రూపాయలు అయితే సార్ నెలకి. ఇంత ఖర్చు పెట్టి దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్లో ఉండడం అంటే అంత ఆశమాశ కాదు. అలాంటిది అంత ఖర్చులు పెట్టుకొని అంత ఇబ్బంది సార్. మేము నెలకు 10,000 ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేయడానికి సార్ ఇక్కడ వచ్చింది. నెలకు 10,000 ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేయడానిక, కేసులు వేయించుకోవడానిక, లాఠీ దెబ్బలు తినడానిక, లేదంటే సిటీ సెంటర్ లైబ్రరీలో కూర్చున్న చోటనే వచ్చి గుద్దించుకోవడానిక, ఆర్ట్స్ కాలేజ్ ముందర పిడి గుద్దులు గుద్దించుకోవడానిక? ఎవరు గుద్దారు మిమ్మల్ని? గుద్దినారు కదా, జరిగింది కదా. విద్యార్థులను నిరుద్యోగులను ఆర్ట్స్ కాలేజ్ ముందర వస్తే వాళ్ళని కొట్టినారు, మీడియా వాళ్ళని కొట్టినారు, పోలీసులు వాళ్ళు కొట్టినారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం అశోక్ నగర్లోనే ఉన్నారు. అశోక్ నగర్లోనే ఉన్నారు సార్. వాళ్ళు భిక్షాటన చేసుకుంటున్నారు ఇప్పుడు భిక్షాటన చేసుకుంటున్నారు. నీకేం నొప్పి సార్? వాళ్ళని ఎందుకు ఆపుతావు, పిల్లల్ని ఎందుకు ఆపుతావు? చదివేటోళ్ళు మొన్న డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది. కానీ విద్యార్థులు అంటే ప్రిపేర్ అవ్వాల్సింది వదిలేసి ఈ రోడ్ల మీదకి రావడం కరెక్ట్ కాదు కదా అని ప్రభుత్వం వాదన. కరెక్ట్ కాదన్నప్పుడు నీకు సోయి ఉన్నప్పుడు మరి ఆ సిచ్యువేషన్ వరకు నేను తీసుకురావద్దన్న సోయి కూడా నీకు ఉండాలిగా. ఓకే, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ కాన్షియస్నెస్ దట్ వై ఆల్. ఈ ఒక్కరు కాదు సార్ ఇది చేసేది, ఇక్కడ ఒక్క దగ్గర జరిగింది కాదు. ఇప్పుడు నా వెనకాల ఒకరు ఉన్నారనుకోండి సార్, ఒకరి కోసం నన్ను ఎవరికి ఏం అవసరం అండి ఇంతమంది ఇన్ని చోట్ల. బ్రదర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ మోతిలాల్ అనే వ్యక్తిది నేను అన్ని ప్రొఫైల్ తెప్పించుకున్నా, ఆయన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతలేడు, ఏ ఎగ్జామ్ కూడా రాయలేదు, నాకు తెలిసిన వ్యక్తి అని చెప్పి మాట్లాడారు. అసలు మోతిలాల్ అనే వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఎంతవరకు చదువుకున్నాడు, ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి? నేను 2 విషయాలు చెప్తా సార్. ఒకటి చదువు నేను ఏం అప్లై చేసినా అనేది గ్రూప్ 1కి ఎగ్జామ్ హాల్ టికెట్ మీద బయటకు వస్తాయి. ఎగ్జామ్ హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎవరు చేస్తారు? ఇన్విజిలేటర్ చేస్తారు. గ్రూప్ 1కి గ్రూప్ 4కి ఇవి 2 ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి మరి ఎగ్జామ్ రాయకముందనే ఎవరైనా వచ్చి ఉంటాయా? గ్రూప్ 2 గ్రూప్ 3 అప్లికేషన్ స్టేటస్లో ఉన్నాయి, ఎవరు ఎగ్జామ్ పెట్టలే.
నా చూడండి నేను పబ్లిక్ పెట్టిన కదా నా నెంబర్ తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడరు మీ సార్ వాళ్ళు తెలిసి మాట్లాడినారా లేదంటే తెలియకుండా మాట్లాడినారా తెలియదు కానీ తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఓకే, తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నన్ను ఒక్కరిని కాదు టోటల్ నిరుద్యోగులని అవమానపరిచినాడు ఆ యొక్క స్టేట్మెంట్ తో టోటల్ తెలంగాణలో నిరుద్యోగం. ఏమనిపించింది అసలు ఆ వ్యక్తి చదువుకోలేదు దేనికి అప్లై చేయలేదు? సార్ నేను చదువుకోలేదంటే నేను అదే అంటున్నా, ఇఫ్ గవర్నమెంట్ వాళ్ళకు నేనేమంటున్నా అంటే మేము చదువుకోలేదంటే మీరు రండి, మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు మీరందరూ ముందు కూర్చోండి. నేను అడిగిన దాంట్లో మీరు అడిగిన దాంట్లో నేను చెప్పలేకపోవచ్చు అంటే మీరు అన్నీ మీరు చెప్పేది అని పక్కన పెడదాం. నేను అడిగిన దాంట్లో సబ్జెక్ట్ పరంగా ఎందుకంటే మీరు ఇప్పుడు ఆయన ఎంపీగా పనిచేసినారు, ఆయనకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు లేదు, ఉండదు. నేను ఎంపీ కాదు కదా, వార్డ్ నెంబర్ కూడా కాదు. కానీ నాకున్న నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు. చూడండి మీరు రండి, నేను అడిగిన దాంట్లో నేను 10 దాంట్లో 8 కూడా చెప్పలేడు ఆయన. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే చెప్పండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంది చెప్పమనండి. అసలు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో ఎన్ని ఫేజ్ ఎగ్జాక్ట్లీ అవును. మరి నాకు చదవలేదంటారు కదా మీరు విమర్శించేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని. ఖచ్చితంగా నన్ను ఒక గిరిజన విద్యార్థి అని చెప్పేసి నాకు దళితుడు అని చెప్పేసి బక్క చేస్తాను అంటాడు, గిరిజన విద్యార్థి అని ఒకరు అంటారు. సార్ నేను ఫైట్ చేసింది అందరి కోసం, నేను ఒక గిరిజన విద్యార్థుల కోసం ఫైట్ చేయలే.